ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం జనగణనతో పాటు కులగణన కూడా చేయాలని చెప్పేసి నిర్ణయాన్ని అయితే నిన్న ప్రకటించింది. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి ప్రొఫెసర్ కంచాయలే ఉన్నారు. సార్, ఎట్లా చూస్తున్నారు? కేంద్ర ప్రభుత్వం కులగణనకు సంబంధించి జనగణనతో పాటు కూడా నిర్ణయం తీసుకుంది కదా. అంటే ఇది నిజానికి దేశంలోని మొత్తము బీసీ కులాలకు, శూద్రులందరికీ ఎవరైతే కుల వ్యవస్థతో 3000 ఏళ్ల నుంచి నష్టపోయారో వాళ్ళందరి విజయమే. అయితే కాంగ్రెస్ పరిపాలించినంత కాలము కూడా 1931లో జరిగిన కుల గణన తర్వాత మండల్ కమిషను ఉద్యమం వచ్చినప్పుడు ఏ లెక్కలపై ఆధారపడి బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలి అన్నప్పుడు ఆనాడు లెక్కలు లేవు. మళ్ళీ 1931 నాటి లెక్కల ఆధారంగా మండల్ కమిషను ఒక పర్సంటేజ్ను తీసి 27% ఇవ్వాలని చెప్పింది. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు కులాల లెక్కలు సెన్సెస్లో భాగంగా, అంటే దేశంలో కాన్స్టిట్యూషన్ ప్రకారము సెన్సస్ కమిషనర్, రిజిస్టర్ ఆఫ్ సెన్సెస్ వాళ్ళు తీసిన లెక్కలే కోర్టులు ఒప్పుకుంటాయి. ఈ అధికారం కేంద్రానికి మాత్రమే ఉన్నది, రాష్ట్ర ప్రభుత్వాలకు లేదు. కనుక కేంద్ర ప్రభుత్వము లెక్కలు తీయాలని బీసీలు చాలా కాలంగా కొట్లాడుతున్నారు. చివరికి కాంగ్రెసు 2011 జనాభా లెక్కల టైంలో తీస్తామని ఒప్పుకున్నారు. కానీ అది తీయడము అవాయిడ్ చేసి చిదంబరము హోమ్ మినిస్టర్గా ఉండి ఒక సోషియో ఎకనామిక్ సర్వే సపరేట్గా చేస్తామని చేయించాడు. అది కూడా బయట పెట్టలేదు. తర్వాత ఏమైంది? బీసీల ఒత్తిడి క్రమంగా రాహుల్ గాంధీ కాంగ్రెసులో లీడర్గా ఎదిగినాక గత 4-5 ఏళ్ళ నుంచి మేము ఢిల్లీలో, తర్వాత పత్రికలలో పెడుతున్న చర్చ చూసి ఆయన చివరికి 2024 ఎన్నికల్లో ఆయన భారత్ జోడో యాత్రల తర్వాత ఒక రియలైజ్ అయ్యి కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టాడు. ఈ కాంగ్రెస్ మేనిఫెస్టోలో కులగణనను, తర్వాత 50% రిజర్వేషన్ల సీలింగ్ ఏదైతే సుప్రీంకోర్టు ఉందో దాన్ని ఎత్తేయాలని కాంగ్రెస్ ఒప్పుకున్నది. రాహుల్ గాంధీ నిజానికి పెద్ద ఎత్తున దేశం మీద ఆ ప్రచారం ఎన్నికలప్పుడు చేశాడు, ప్రతిపక్ష నాయకుడయ్యాడు. దాని పట్ల బీసీలంతా పోరాడుతున్నారు, వివిధ రాష్ట్రాల్లో పోరాడుతున్నారు. ఢిల్లీలో ఎన్నో మీటింగ్లు అయినాయి, ధర్నాలు అయినాయి, బహిరంగ సభలు పెట్టారు. కానీ అంతకుముందు కాంగ్రెస్ కానీ తర్వాత బీజేపీ కానీ పట్టించుకోవాలి. ఎప్పుడైతే కాంగ్రెసు ముఖ్యంగా రాహుల్ గాంధీ ఒక ఉద్యమంలాగా తీసుకున్నాడో, బీజేపీ ఇది విభజన సమస్య, దీన్ని చేయడానికి వీల్లేదు, నరేంద్ర మోడీ కూడా దేశంలో 2 కులాలు ఉన్నాయి, ధనవంతులు బీదోళ్ళు అని చాలాసార్లు మాట్లాడు. ఇప్పుడు సడన్గా ఒక యూటర్న్ తీసుకొని వచ్చే జనాభా లెక్కలలో కులగణన చేస్తామని నిన్న క్యాబినెట్ పొలిటికల్ కమిటీ ప్రకటించింది. ఇది మొత్తము దేశ రాజకీయాలలో మండల్ ఒక గీటురాయి అయితే, ఆ మండల్ తర్వాత వచ్చిన ఈ కులగణన, రాబోతున్న దేశస్థాయి కులగణన మరో పెద్ద గీటురాయి అవుతుంది సామాజిక, ఆర్థిక అన్ని రకాల మార్పుకి. దీనివల్ల ప్రయోజనం ఏం జరుగుతుంది అంటే, కుల వ్యవస్థ దొంతరలతనాలు బలహీనపడి, దీనివల్ల ఏ కులమో ఇంకో కులం మీద దాడి చేసే ప్రక్రియ కాదు ఇది. ఈ దేశంలో కులాలు లేకుండా చేయాలనే పోరాటం మహాత్మా పూలే చేశాడు. ఆనాడు వాళ్ళు శూద్రులు చదువుకోవడానికి అంగీకరించలేదు. ఇప్పుడు పూలే సినిమా మన కళ్ళగట్టినట్టు చూపెడుతుంది. అది అంబేద్కరు జీవితాంతం పోరాటం చేశాడు. ఆయన కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో ఎంత చర్చకు పెడదామన్నా ఆనాడు అన్ని పార్టీల వాళ్ళు ఒప్పుకోలేదు. ఒక లోహియా మాత్రము కులాన్ని గుర్తించి. కాంగ్రెస్ వాళ్ళు ఇక్కడ అంటున్నారు మా కృషి వల్లే బీజేపీ చేస్తుందని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. బీజేపీ ఏమో 48 ఏళ్ళు దేశాన్ని పాలించారు, బట్ ఇన్ని రోజులు కులగణన చేయది, మేం చేస్తే ఇప్పుడు వాళ్ళకి గొప్ప అని చెప్పేసి చెప్పుకుంటున్నారు. మరి ఎవరు గొప్ప అసలు అది? ఒకటి, ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వము చేసిన కులగణన మెథడాలజికల్గా, తర్వాత పద్ధతి ప్రకారము ఏ రాజ్యాంగబద్ధ సమస్యలు రాకుండా, కోర్టుల సమస్యలు రాకుండా
చేసిన ఒత్తిడి ఒకటి ఖచ్చితంగా ఉంది. బీహార్ చేసింది ఒకటి, దానికంటే బలమైన ఒత్తిడి తెలంగాణ ప్రభుత్వము వచ్చిన కొద్ది రోజులలో డిసెంబరు 24 నుంచి మొదలుకొని 25 మార్చి ఆఖరి వరకే కులగణన చేసేయడం అనేది చాలా పెద్ద ఒత్తిడి పడ్డది. 42% పంచాయతీ స్థానిక ఎన్నికల్లోనూ రిజర్వేషన్లో వీళ్ళు అడిగిన రెజల్యూషన్ ఏదైతే ఉందో అది ఇప్పుడు కేంద్రం దగ్గర ఉన్నది. ఈ ఒత్తిడి ఖచ్చితంగా ఉంది. అందుకని కాంగ్రెస్ ఈ స్టాండ్ తీసుకోవడం అనేది ఒక నేషనల్ పార్టీ కనుక, రూలింగ్ పార్టీ కనుక, ఇంతకుముందు తాను చేసిన తప్పిదాన్ని అది గుర్తించి దాని ప్రధాన నాయకుడు ఒక ఉద్యమంగా చేపట్టాడు కనుక కాంగ్రెస్ ఆ క్లెయిమ్ చేసుకునే హక్కును కాదనలేం. అదే సందర్భంలో ఇవాళ మోడీ ఒక ఓబీసీ ప్రైమ్ మినిస్టర్గా ఉండి ఈ టర్మ్ మధ్యలోనో ఈ టర్మ్ తర్వాతనో ఆయన దిగిపోతే బీసీలకు ఏం చేసిండనే ప్రశ్న వచ్చేది. నా చరిత్ర ఏమిటి అనేది ఆయనకు ఒక సమస్య అయ్యేది. ఈ క్రెడిబిలిటీ అంతా రాహుల్ గాంధీకే పోద్ది, కాంగ్రెస్కే పోద్ది. లేకపోతే ఆర్ఎస్ఎస్, బీజేపీ ఈ కులాల లెక్కలు చేయడానికి మొదటి నుంచి వ్యతిరేకం, అసలు ఓబీసీ రిజర్వేషన్లకే వ్యతిరేకం. అటువంటి స్థితిలో సడన్గా కులగణనకు ఒప్పుకోవడం అనేది డెఫినెట్గా అన్ని రకాల ఒత్తిళ్ళు ఉన్నాయి. దాంట్లో కాంగ్రెస్ నేషనల్ పార్టీ కనుక దాని ఒత్తిడి, రాహుల్ గాంధీ ప్రభావం చాలా ఉందని ఖచ్చితంగా చెప్తాను. స్టాలిన్ కూడా ఆరోపిస్తున్నాడు బీహార్లో ఇప్పుడు ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఈ కొత్త రకమైన ఈ ప్రకటన తీసుకొచ్చారని చెప్పేసి బీహార్లో ఎన్నికలు ఉన్నా కూడా వాళ్ళు తేకపోదురు. ఒకవైపు రేపు పాకిస్తాన్తో యుద్ధము, ఆ టెర్రరిస్టు దాడి ఏదైతే క్రూరమైన దాడి కశ్మీర్లో జరిగిందో ఆ దాడి తర్వాత కశ్మీర్ పాకిస్తాన్తో సమస్య వస్తుంది, చైనాతో సమస్య వస్తుంది. దేశంలో ఎన్నికలు వచ్చినప్పుడు ఎక్కడ మీరు ఏ రంగంలో విజయం సాధించారు? టెర్రరిజం కూడా ఇప్పుడు మళ్ళా కొత్త రూపం తీసుకున్నది. మతాన్ని అడిగి చంపేస్తున్నారు వాళ్ళు. పాకిస్తాను అగ్రెసివ్గా ట్రైన్ చేస్తున్నది అనేది దేశం ముందు ఉన్నది. నరేంద్ర మోడీకి, బీజేపీ ప్రభుత్వానికి అది ఒక సమస్య. రెండవది, నువ్వు బీసీలకు ఏం చేసినావు అనేది ఒక సమస్య. ఒక్క బీహార్లోనే కాదు, రేపు ఎన్నికలు ఒకదాని తర్వాత ఒకటి చాలా వస్తాయి. అది కాకుండా జమిలీ ఎన్నికలు అంటున్నారు. బీహార్ది కూడా ఎన్నికలు పెట్టకపోవచ్చు, అది జమిలీ ఎన్నికల రూపం తీసుకోవచ్చు. కనుక ఒక్కటి కాదు, దీనివల్ల మొత్తము దేశ చరిత్ర మారే ప్రక్రియ ఒకటి ప్రారంభమవుతుంది. దీనికి ప్రజల విజయం ఇది పార్టీలు ఎందుకు వస్తున్నాయి? ఇలా బీసీలు చైతన్యవంతులైనరు, బీసీలు తమ ఓట్ బ్యాంకును ఆర్గనైజ్ చేసుకోగలిగే శక్తిగా ఎదిగినరు. కనుక ఖచ్చితంగా ఇటు కాంగ్రెస్ కానీ ఇటు బీజేపీ కానీ వాళ్ళ మీద ఆధారపడి ఓట్ల కోసం వచ్చినప్పుడు ఇది తప్పదు కదా. అంటే దేశవ్యాప్తంగా కులగణన చేయాలంటే దాదాపు ఎంత ఖర్చు అవుతుంది? ఎన్ని నెలల సమయం పట్టొచ్చు? సంవత్సరాలు పట్టచ్చా, నెలలు పట్టచ్చా? దీనికి అదనపు ఖర్చు ఏముండదు. దీనికి జనాభా లెక్కల ప్రశ్నావళి ఏదైతే ఉంటుందో దాంట్లోనే ఒక పద్ధతి ప్రకారము కుల లెక్క కూడా దాంట్లో తీయాలి. కాస్ట్ అనే కాలం యాడ్ చేస్తారు. ఆ కాస్ట్ తర్వాత మతం ఎట్లాగూ ఉంది ఇప్పటి వరకున్న. అయితే బీజేపీ ఒక్కటి తెలంగాణ కాస్ట్ సెన్సెస్ ముస్లింలలో బీసీ ఈ గ్రూప్ ఉన్నందువల్ల 60 ముస్లిం కులాలు బీసీలుగా ఇక్కడ నమోదు చేసుకున్నాయి. అట్లా చేయడం తప్పని బీజేపీ మొన్నటి వరకు అన్నది. ముస్లింలలో కులం ఎందుకు చూస్తున్నారు మీరు, వాళ్ళకు రిజర్వేషన్. ఇప్పుడు వాళ్ళు ఎట్లా తీస్తారనేది పెద్ద సమస్య. కేవలం ముస్లింలందరినీ మతంగా చూపెడతారా? దాంట్లో కులం ఉంది, బీహార్లో ఉంది, తెలంగాణలో ప్రత్యేకంగా ఉంది, కర్ణాటకలో ఉంది, రిజర్వేషన్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒక కొత్త రూపం తీసుకోనుంది. ఈ కులగణన వచ్చిన తర్వాత 26లో ఈ కులగణన లెక్కలు బయటకు వస్తాయి. వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున నేషనల్ చర్చ జరుగుతుంది వీటి చుట్టూ. అప్పుడు రిజర్వేషన్ మార్పు సమస్య ముందుకు వస్తుంది. బీజేపీకి, కాంగ్రెస్కు, బీజేపీకి, ప్రాంతీయ పార్టీలకు ముస్లింలలో కులం ఉన్నదా లేదా? క్రిస్టియన్లలో మన దగ్గర బీసీసీ ఉన్నది, అది కులాల వారీగానే కన్వర్టెడ్ దళితులకు బీసీసీలో పెట్టాం, 1% రిజర్వేషన్ ఇస్తున్నాం. అది ఒక సమస్య ఉంది. బీజేపీ దీన్ని ఎట్లా చూస్తుంది, రేపు లెక్కలలో ఎట్లా చూపెడుతుంది అనేది ఇష్యూ. దాన్ని ఖచ్చితంగా వ్యతిరేకము.
అందుకని మొన్న తెలంగాణ చేసిన దాంట్లో మీరు బీసీఈ అనే గ్రూప్ పెట్టి వాళ్ళ కులాల, కానీ అది ఆల్రెడీ ఉన్నాయి కులాల పేర్లు, 60 కులాల పేర్లు ఉన్నాయి, ఇచ్చిన మాన్యువల్లో ఉన్నాయి. కనుక చాలా కొత్త ప్రశ్నలు వస్తాయి. ఆ కొత్త ప్రశ్నలకు దేశం మొత్తం కొత్త ప్రశ్నలు వెతుక్కోవాలి. మత సమస్యను ఎట్లా చూడాలి, కింది కులాల సమస్యలు ఎట్లా చూడాలి, ఆర్థిక సమస్యను ఎట్లా చూడాలి, రిజర్వేషన్లను ఏం చేయాలి, ఇవన్నీ కూడా కులము ఒక్కసారి నేషనల్ సెన్సస్ తర్వాత కొన్ని లెఫ్ట్ లిస్టులు వ్యతిరేకిస్తూ వచ్చారు. కేరళలో చేయలేదు, మమతా బెనర్జీ దీని గురించి పట్టుకు, ఇప్పుడు అందరూ చేయాల్సి వస్తుంది. అస్సాం ముఖ్యమంత్రి వ్యతిరేకంగా ఉన్నాడు, తప్పది ఇక అందరికి. కనుక అది ఖచ్చితంగా చేయాల్సి వస్తుంది. ఎంత టైం బాండ్ పట్టచ్చు? వీళ్ళు ఇమీడియట్గా కాస్ట్ సెన్సస్ మొదలు పెట్టాలి. 26 నాటికి వచ్చేయాలి కదా లెక్కలన్నీ, 22 వరకు వచ్చేయాలి ఇమ్మీడియట్గా నేషనల్ సెన్సెస్. దాంతోపాటు నేషనల్ సెన్సెస్ ఆల్రెడీ 4 years లేట్ అయింది కనుక నేషనల్ సెన్సెస్ దాంతోపాటు కాస్ట్ సెన్సస్ వచ్చేయాలి. దీనికి సంబంధించి డీలిమిటేషన్ కూడా ఉంది కదా మనకు సంబంధించి, పార్లమెంట్ కానీ ఇటు అసెంబ్లీ. ఈ జనాభా లెక్కలు వస్తే కానీ దానికి ఒక కొలిక్కి రాదు. ఇప్పుడు జనాభా లెక్కలు 2011 ప్రకారం చేయడానికి లేదు నా దృష్టిలో. సో దాన్ని కూడా ఈ జనాభా లెక్కలతో ముడిపడి ఉంటుంది. ఖచ్చితంగా ఇది బీసీ సంఘాల లేకపోతే బీసీ ప్రజల విజయం అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఒకవేళ క్లెయిమ్ చేసుకున్నా, మోడీకి సంబంధించి కూడా తాను దిగిపోయే టైంకు బీసీలకు ఏం చేశాడనే ఒక ప్రశ్న తలెత్తుతుంది. కాబట్టి మోడీ కూడా ఆ దిశగా నిర్ణయం తీసుకున్నాడు. ఎందుకంటే బీజేపీ కానీ ఆర్ఎస్ఎస్ కానీ ఈ కులగణనకు సంబంధించి మొదటి నుంచి వ్యతిరేకంగా ఉన్నాయి. బట్ పరిస్థితుల దృష్ట్యా ఏదైతే రాహుల్ గాంధీ కూడా దేశవ్యాప్తంగా జోడోయాత్ర స్టార్ట్ చేశాడో దానికి సంబంధించి అటు కాంగ్రెస్ ఎఫెక్ట్ కానీ ఇటు బీసీలకు కూడా చాలా వరకు చైతన్యవంతులయ్యారు. సో దానికి సంబంధించి ఖచ్చితంగా బీజేపీ తలొగ్గి మాత్రమే నిర్ణయం తీసుకుందని చెప్పేసి, మరో పక్కన బీజేపీని కూడా ఈ విషయం పట్ల అభినందిస్తూనే ఖచ్చితంగా ఏదైతే ఈ కులగణన కానీ అది జనాభా లెక్కలు కానీ త్వరితగతిన పూర్తి చేస్తే డీలిమిటేషన్ ప్రక్రియ కూడా దాని తర్వాత చాలా వరకు ఈ సమస్యలు అన్నీ పరిష్కారం అవుతాయనే ఆలోచనలో ప్రొఫెసర్ కంచాయలే ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ కిరణ్తో సురేష్ పల్లవి టీవీ, హైదరాబాద్.